హలో అమ్మ, పొద్దున్నే లేచి ఈ రోజు అయితే దానికైతే వేపలకైతే పోతున్నాను. వేపలకి తెచ్చుకొని మాకైతే చాలా దారుణంగా ఉంది. వర్షం పడేలాగే ఉంది, చెప్పలేము. వర్షం పడచ్చు. చాలా రోజుల నుంచి అయితే దారుణంగా వర్షం పడుతుంది మా ఊర్లో. ఏం చేయలేకున్నాము, వీడియోస్ అయితే తీసుకోలేకున్నాను. ఈ రోజు వర్షం పడుతున్నా గానీ వర్క్ అయితే పోతున్నాను. వర్క్ పోలేదంటే మా ఓనర్ గారు అయితే ఈ రోజు ఇవ్వాల్సిన అమౌంట్ అంతే ఈయనన్నారు. ఇప్పుడే అయితే వచ్చాం వర్క్ కి. ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ చేయాలి. పైప్ లో మెయిన్ డిపి అన్ని పెట్టేసుకుంటూ హాలు అన్ని కలుపుకుంటూ తీసుకొని పోవాలి. ఈ రోజు అయితే నేను ఇంకో అన్న ఇద్దరం పెడుతున్నాము. ఈ షాట్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డిపి బోర్డు మరియు లైన్స్ అన్ని పెట్టేసాము. ఈ లైన్ నుంచి డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి అయితే పోతుంది. బెడ్రూమ్ మరియు టీవీ బోర్డు కి అయితే పోతుంది. అయితే బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత బెడ్రూమ్ లో నుంచి కిందకి 8 మోడల్ బోర్డు పెట్టి కింద 3 మోడల్ బెడ్ ల్యాంప్ పెట్టాము. బాత్రూమ్ లోకి 2 మోడల్ బోర్డు, లైట్ మరియు అడ్జస్ట్ ఫ్యాన్ పాయింట్ అంటే బండ పైన లైట్ పాయింట్, పైన ట్యూబ్ లైట్ కి మరియు కింద టీవీ పాయింట్ అంటే రన్నింగ్ తీసుకుని పోయేసి ఏసీ మరియు ఆడొక హోల్డర్, డ్రెస్సింగ్ టేబుల్ కి బోర్డు అయితే పెట్టేసాము. కొన్ని పనులు అయితే చేసాము. అన్ని వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను. అంటే ఇంటికి అయితే టైం అయిపోయి బయలుదేరేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి మటన్ కీమా అయితే చేసుకుందామని మటన్ కీమాకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకొని మటన్ కీమా అయితే దంచడం స్టార్ట్ చేశాను. మటను మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని దంచేసి అయితే నూనెలో వేసుకొని వేయించుకోవాలి పీసులుగా. దంచడం అయితే పూర్తయిన తర్వాత తీసుకొని వెళ్లి మా అమ్మ అయితే నూనెలో వేసి కరకరలాడే మటన్ కబాబ్ అయితే రెడీ చేసింది. మటన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. తినేసి టేస్ట్ చేస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఎస్కే ఖలీల్ వ్లాగ్స్.